సి ఇది మనం స్ట్రైట్గా మాట్లాడుకుందాం, స్ట్రైట్గా అండ్ సీరియస్గా మాట్లాడుకుందాం. ఇదేదో విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ ఇష్యూ కాదు, ఏదో సిల్లీగా సరదాగా మనం మాట్లాడడానికి. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించింది, మన భవిష్యత్తుకు సంబంధించింది. ఏమవుతుందంటే దీని మీద ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని ట్రోల్ చేసేసి ఇష్టం వచ్చినట్టు కింద కామెంట్లో తిట్టేసి వాళ్ళని భయపెట్టేసి, ఎస్పెషల్లీ ఎవరైనా అమ్మాయిలు మాట్లాడినా, ఎవరైనా సరే కొద్దిగా ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడినా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయడానికి ఎలాగైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, అలాగే కాక్రోచ్ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తారు కదా, అడుగుతారు కదా, మీరు ఎందుకు పెట్టారు, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి దానికోసం మాట్లాడతారు కదా. సో దాన్ని అలా మాట్లాడకుండా అలా మాట్లాడిన వాడిని అలా క్వశ్చన్ చేసిన వాళ్ళని ఒక ముద్ర వేసేసి ఏది పడితే అది అనేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది? అందరికీ ఒకటే రూల్ ఉండాలి కదా. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నచ్చని వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళు ఎలాగో డిస్లైక్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ని కామెంట్ చేస్తారు కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇండియాలో ఇలా ఒక జెన్జీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఇలా సరికొత్త పార్టీ వచ్చింది, కాక్రోచ్ పార్టీ అనగానే నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యా. బట్ నాకు రెండు కన్సర్న్స్ ఉండే, ఒకటి హ్యాపీది, ఒకటి సాడ్ది. హ్యాపీది ఏంటంటే అంటే ఆర్ వి గోయింగ్ టు సీ ఎ న్యూ పొలిటికల్ సిస్టమ్, ఆర్ వి గోయింగ్ టు సీ ఎ న్యూ పొలిటికల్ ఎరా, మొత్తం ఏమైనా ఒక సరికొత్త రాజకీయ శకం మనం చూడబోతున్నాం. ఎందుకంటే చూసేసాం, బీజేపీని చూసేసాం, కాంగ్రెస్ని చూసేసాం, సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎవరి పార్టీస్ని వాళ్ళ లోకల్ పార్టీస్ని కూడా చూసేశారు. సో కొత్తగా ఏదైనా జరిగిద్దా, కొత్తగా ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారా అన్నది హ్యాపీ పార్ట్. అయితే సాడ్ పార్ట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఆ సాడ్ కన్సర్న్ ఏంటంటే కొంతమంది చెప్పడం స్టార్ట్ చేసింది ఏంటంటే బంగ్లాదేశ్, నేపాల్ లాగా ఇండియాలో కూడా ఒక జెన్జీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందని. అరే ఐ వాజ్ లిటరలీ షాక్డ్. అరే ఆ దేశాలతో కంపేర్ చేసుకుని అలాంటి జెన్జీ మూవ్మెంట్ ఇక్కడెందుకు వస్తుంది, ఇక్కడెందుకు కోరుకుంటా నాకు అర్థం కావట్లా. ఎవ్రీ కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీ కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ బంగ్లాదేశ్, నేపాల్ లాంటి మూవ్మెంట్ మనకు అవసరమంటే అసలు అవసరం లేదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీ ద డిఫరెన్స్. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకు ఉన్నది ఇంత ఎకానమీ. ఆ ఇంత ఎకానమీని కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, ప్రజాస్తులను తగలబెట్టి అల్లకల్లోలం చేసుకున్నారు. ఏదైతే అది ఉందో ఆ సిస్టమ్ అది వర్కౌట్ అయిద్దా అంటే చాలా ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మొత్తం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ బిల్డ్ చేసే క్రమంలో వాళ్ళు ఏం బిల్డ్ చేస్తారు, మళ్ళీ అనదర్ బంగ్లాదేశ్, అనదర్ నేపాల్ బిల్డ్ చేస్తారా, లేదంటే వేరే ఒక అమెరికా, చైనా లాంటిది బిల్డ్ చేస్తారని చూడాలి. కానీ దాని రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేయాలి కదా, అది ఎప్పుడు జరిగిద్దో. కానీ వాళ్ళలాగా మనం రోడ్డు మీదకి వచ్చి ఇలా బస్సులు బగలు కొట్టేసో, సెక్రటరీలు దగ్గర పెట్టేసో అంత నీడు ఉందా? లేదు. నాకు నిజంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది. మనం దీని గురించి మాట్లాడదాం. అయితే ఈ హ్యాపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే, రాజకీయం కోసం మాట్లాడుకుంటే, సో ఒక కొత్త పార్టీ వచ్చింది, చాలామంది చాలా ఎక్సైటింగ్గా రీల్స్ చేశారు. కొంతమంది నేను తెలంగాణ సీఎం అయిపోతాను, అది చేస్తా ఇది చేస్తాను, కొంతమంది నేను ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతా, అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు. సో ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఫాలో అవటం స్టార్ట్ చేసి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తే ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరైతే పెట్టారో ఆయన చెప్పింది ఏంట్రా అంటే బీజేపీని అన్ఫాలో చేయండి, బీజేపీని అన్ఫాలో చేయండి, బీజేపీని అన్ఫాలో చేయండి. సింగిల్ పాయింట్ ఎజెండాలో నడిచింది. అది ఒక మేనిఫెస్టో ఉంది, దాంట్లో 4-5 పాయింట్లు ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం, దాని గురించి మాట్లాడదాం, దాన్ని ముందుకు తీసుకెళ్దాం. లేదు, అసలు బీజేపీని ఎందుకు అన్ఫాలో చేయాలి, బీజేపీని మాత్రమే ఎందుకు అన్ఫాలో చేయాలి? కాంగ్రెస్ లేదా, ఆమ్ ఆద్మీ పార్టీ లేదా, వేరే పార్టీస్ లేవా, ఓన్లీ బీజేపీని ఎందుకు అన్ఫాలో చేయాలి? ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి బీజేపీ అంత శత్రువు, కాంగ్రెస్ కూడా అంతే శత్రువు, వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంతే శత్రువు. ఇప్పుడు మీరు అనొచ్చు, కొంతమంది ఏమనంటారంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది బీజేపీనే కదా, సో అందుకని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారని చెప్పి. రైటే, సెంటర్లో బీజేపీనే ఉంది, కానీ స్టేట్స్లో అన్ని స్టేట్స్లోనూ బీజేపీనే ఉందా? తెలంగాణలో ఎవరున్నారు, కర్ణాటకలో ఎవరున్నారు, కేరళలో ఎవరున్నారు, తమిళనాడులో ఎవరున్నారు, పంజాబ్లో ఎవరున్నారు? అన్ని చోట్ల బీజేపీలో లేదు కదా. అలా అని చెప్పి మొత్తం సెంట్రల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్టేట్స్లో ప్రాబ్లమ్స్ లేవా? పంజాబ్లో నిరుద్యోగ రేటు ఎంత తగ్గిపోయింది, ఎంత పెరిగిపోయింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పటికీ? చాలా ప్రతి స్టేట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మాట్లాడాలి కదా. అలా మాట్లాడినప్పుడు వాళ్ళకి బీజేపీ మాత్రమే శత్రువు అవదు, మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా శత్రువులు అవుతాయి. ఆ కేసులో వాళ్ళు అందరికి అగెనిస్ట్గా కదా నుంచోవాలి. ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది చెప్తా. జెన్జీ కానీ, మిలీనియల్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మనందరం ఉన్నామో, ఇంకా మన పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మనందరం ఏమైతే మాకు ఏదో ఒక కొత్త పార్టీ వచ్చింది, కొత్త శకం అని ఎవరైతే అనుకున్నామో, మనల్ని అందరినీ వాళ్ళు ఎరిపప్పలను చేశారు. ఎందుకంటే ఆ పార్టీ ఈజ్ నథింగ్ బట్ అది బీజేపీకి అగెనిస్ట్గా పెట్టిన ఒక పార్టీ అంతే, ఒక సెటైరికల్ పార్టీ. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చేసేది ఏమీ లేదు. ఆ పార్టీ ఫౌండర్స్ కూడా ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు యూకేలో ఉన్నారు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, దే ఆర్ ఎర్నింగ్, దే ఆర్ స్టడీయింగ్. దెన్ వాళ్ళు అయిపోయింది, చదివైపోయిన తర్వాత జాబులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంట్రా అంటే కేవలం బీజేపీని పడేయటం మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు
అందరిని ఎరిపప్పలు చేశారు అందరూ. ఎవరైతే ఈ టార్గెట్లో ఉన్నారో, అంటే కొంతమంది మనలో కూడా చాలామంది డిఫరెంట్ పార్టీ పీపుల్ ఉంటారు. కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. సో కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఓకే, వాళ్ళ ఎజెండా వీళ్ళ ఎజెండా సేమ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఎజెండా బీజేపీని పడేయటం కాదు. ఎందుకంటే బీజేపీని పడేయటం వల్ల ఏదో అయిపోద్ది, కాంగ్రెస్ వస్తే ఏదో అయిపోద్ది అని కాదు. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా కొద్దిగా గొప్ప కొంచెం డిఫరెన్స్తో తప్పితే పెద్దగా ఏదో అయిపోద్దని నేను అనుకోవట్లా. నేనేమనుకున్నానంటే ఇది చూసినప్పుడు ఏదో సంథింగ్ ఇంకా కొత్తగా ఏదో జరగబోతుంది, అలాగే కొత్త వాళ్ళకి రాజకీయాలకు రావడానికి అవకాశాలు కలుగుతాయి, కొత్తగా యూత్ రాజకీయాల్లోకి వస్తుంది, చాలామంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. సో ఒక కొత్త రాజకీయ సగం స్టార్ట్ అవుతుంది అన్నది నాకు అనిపించిన విషయం. కానీ కట్ చేస్తే వీళ్ళ మోటివ్ ఏంటి, వీళ్ళ మోటివ్ ఏంటి అర్థమైన తర్వాత భలే ఎరిపప్పలు చేశారా అనిపించింది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని. జస్ట్ ఏంటంటే ఇంటర్నెట్లో ఒక ట్రెండ్ యూస్ చేసుకున్నారు, ఆ మీమ్స్ కల్చర్ యూస్ చేసుకున్నారు, ఆ రీల్స్ కల్చర్ యూస్ చేసుకున్నారు, చాలామంది యూత్ని అట్రాక్ట్ చేసి అక్కడ జాయిన్ చేసుకున్నారు. కానీ ఈ ఆన్లైన్ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ నెవర్ గోయింగ్ టు బే గ్రౌండ్ గ్రౌండ్లోకి అసలు రాదు. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ మూవ్స్ అన్నీ కేవలం బీజేపీకి అగెనిస్ట్గా ఉంటాయి తప్పితే, బీజేపీకి అగెనిస్ట్గా ఏవైతే పార్టీస్ ఉన్నాయో వాళ్ళతో కలిసి అంటే వాళ్ళ సిద్ధాంతాలు అయిపోవడం తప్పితే వీళ్ళ సిద్ధాంతాలు మాత్రం సపరేట్గా ఉండవు. దట్స్ ద ఫ్యాక్ట్, దట్స్ గోయింగ్ టు బి ఎ ఫ్యాక్ట్. వీళ్ళు ఎంతసేపు కూర్చొని మా అకౌంట్స్ హ్యాక్ అయిపోయింది, మా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది అని మాట్లాడుకుంటారు. గవర్నమెంట్ మానిటర్ చేయదా? ఇంత పెద్ద అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు అంటే, అది బాట్ ఫాలోవర్స్ అవనండి, పాకిస్తాన్ ఫాలోవర్స్ అవనండి, ఎవరు ఫాలోవర్స్ అయినా అవనండి, నేషనల్ థ్రెట్టే కదా. గవర్నమెంట్కి థ్రెట్ ఎలాగో, గవర్నమెంట్ థ్రెట్ అయినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా చూసుకుంటారు. అది కాకుండా నేషనల్ సెక్యూరిటీ కూడా థ్రెట్ అయినప్పుడు ఖచ్చితంగా అకౌంట్స్ని వాచ్ చేస్తారు. ఇందులో ఏమైనా జరుగుతుందా, ఇందులో ఏమైనా గుడి పొట్టాలు ఉన్నాయా, దేశానికి ముప్పు పట్టిద్దా. ఇప్పుడు సడన్గా మీరు ఏదైనా కాల్ చేసి మొత్తం ఒక 10 లక్షల మంది పీపుల్ రోడ్డు మీదకి వచ్చేస్తే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎండ్ ఆఫ్ ద డే మనకే కదా నష్టం. ఆబ్వియస్గా అకౌంట్స్ని వాచ్ చేస్తారు. చాలామంది నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్లో లేచిపోతున్నాయి. ఈ అకౌంట్లు లేచిపోవా? లేపేయాలనుకుంటే గవర్నమెంట్ ధ్రువరాటి అకౌంట్ కూడా ఉండదు. లేపేయాలంటే లేపేయచ్చు, బట్ అలా కాదు కదా. స్టిల్ ఆ ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో ఇంకా ఉంది కాబట్టి చాలామంది చాలా ఫ్రీగా గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ చాలామంది చైనాతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో చైనాలో ఇది జరిగిపోతుంది, ఇండియాలో ఇది జరుగుతుంది. చైనాలో ఉన్నట్టే గవర్నమెంట్ కూడా ఇక్కడ బిహేవ్ చేస్తే ఒప్పుకుంటారా? చైనాలో కొత్తగా అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అన్ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళ అకౌంట్లు మొత్తం తీసి పడేశారు. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, నీకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు అని రూల్ తీసుకొచ్చారు. అలాంటి రూల్ ఇక్కడ తీసుకొస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పొలిటీషియన్స్కి అలాంటి రూల్ పెట్టరా, మాకు మాత్రం అలాంటి రూల్స్ పెడతారా, మనం ఎదురు క్వశ్చన్ చేస్తాం. చైనాలో కూడా అలాంటి రూలే లేదు పొలిటీషియన్లకి. వాళ్ళు డిగ్రీ లేకపోయినా కూడా వాళ్ళు పాలిటిక్స్లో ఉండొచ్చు. అండ్ సింగిల్ పార్టీ అక్కడ మళ్ళా ఇంత ప్రజాస్వామ్యం అదే ఉండదు. అలాంటివి తీసుకొస్తే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యం. అటు మనకు ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా, మనం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలుగుతాం, ఆన్లైన్లో మాట్లాడగలుగుతున్నాం. మోదీ గారిని కూడా ఏదో ఒకటి అనేగలుగుతున్నారు చాలా ఈజీగా. మోదీ గారు అంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు, మన ప్రధానమంత్రి. అలాంటి వ్యక్తులు కూడా ఈజీగానే ఏదో ఒకటి అనేసి క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ప్రపంచం ముందు ఆయన్ని షేమ్ చేయండి అని చెప్పి ధ్రువరాటి లాంటి వ్యక్తి, చాలా ఫాలోవర్స్ కలిగిన వ్యక్తి అంత ఈజీగా ట్వీట్ చేయగలుగుతున్నాడు. ఇంకా మనకు ఫ్రీడమ్ లేదు అని చెప్పి కామెంట్ చేయడం అన్నది సిల్లీ అనిపిస్తుంది నాకు. ఎంతసేపు ఈ హ్యాక్ అయిపోయింది ఇది కాకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ ద 4-5 పాయింట్స్ ఆఫ్ మేనిఫెస్టో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది మీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాం, లేదంటే కొంతమంది మేము ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతాం అంటున్నారు కదా. ఇది చెప్పండి. కొత్తగా ఒక ట్యాక్స్ సిస్టమ్ ఇండియాలో కొత్త ట్యాక్స్ సిస్టమ్, ఎలాంటి ట్యాక్స్ సిస్టమ్ తీసుకురాగలుగుతారు? ఆ ట్యాక్స్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ప్రజలు పన్ను కట్టేలా ఎలా చేస్తారు? సో దట్ ఆల్రెడీ కడుతున్న వాళ్ళ మీద భారం తగ్గేలా ఎలా చేస్తారు? మేము ఆ పన్నులు తీసేస్తాం, ఈ పన్నులు తీసేస్తాం అంటే అవ్వదు కదా. అంతే ఉండాలి, డబ్బులు తగ్గకూడదు, కానీ భారం తగ్గాలి. ఎలా చేస్తారు? అలాంటిది మాట్లాడండి. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, దాని మీద అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నారు. ఒకటి కామన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోండి, హిందీ లాంటిది నేర్చుకోండి, లేదంటే ఏదో ఒకటి నేర్చుకోండి అంటున్నారు. సౌత్ స్టేట్స్ వ్యతిరేకిస్తున్నాయి హిందీని. కొంతమంది ఏం చెప్తారంటే దేశం మొత్తం ఒకటే ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటే కనుక మనం ఈజీగా గ్రో అవ్వగలము, అలాంటి థాట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటి మీద మీ అభిప్రాయాలు చెప్పండి. రిజర్వేషన్స్ మీద మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. రిజర్వేషన్ని ఉంచాలా, తీసేయాలంటే ఎలా తీసేస్తారు? ఇలాంటి కొత్త వీటి మీద మీ స్ట్రక్చరల్ వ్యూ కనుక కామెంట్ చేయగలిగితే అప్పుడు ఎంతసేపు ఈ పాయింట్సే కాకుండా ఉన్నవే కాకుండా కొత్తగా ఇలా మాట్లాడాలి. నాకు ఒకటి కూడా ఇప్పుడు గుర్తొచ్చింది సరదాగా. 50% ఉమెన్ రిజర్వేషన్ ఉండాలి పాలిటిక్స్లో అది అంటున్నారు. వీళ్ళు ఫాలో అయిన 5-6 ఒక అమ్మాయి లేదు ఇప్పుడు వరకు. ఎంతమంది మీకు తెలుసో లేదో, నార్త్ సైడ్ ఎంతోమంది అమ్మాయిలు బీజేపీకి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలామంది ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చాలా ఘోరంగా ట్రోల్ చేస్తారు మోదీ గారిని కానీ, లేదంటే మన గవర్నమెంట్ కానీ చాలా ఘోరంగా ట్రోల్ చేస్తారు. కొంతమంది ప్రొఫెషనల్గా గ్రౌండ్ లెవెల్ నుంచొని గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారు.
అలాంటి వాళ్ళు ఇంతమట్టుకు వీళ్ళు ఫాలో అవ్వట్లా, అలాంటి వాళ్ళు ఇంతమట్టుకు వీళ్ళు అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి గ్రౌండ్లో నుంచొని పోరాడుతున్నారు బీజేపీకి అగెనిస్ట్గా. చాలా దారుణంగా వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు అన్నీ కాదు. అలాంటి వాళ్ళు ఇంతమట్టుకు వీళ్ళు అప్రోచ్ అవ్వాలి. అలాంటి వాళ్ళ రీళ్ళు ఇంతమట్టుకు వీళ్ళు కొలాబరేట్ చేయాలి. ఏంటి జస్ట్ పార్టీ అంటే ఏంటి, నువ్వు ఏ పార్టీని సపోర్ట్ చేస్తావు అన్నది కొంచెం మ్యూజిక్లు వస్తాయి కదా, అలాంటి మ్యూజిక్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు కళ్ళజోడు పెట్టుకొని డ్యాన్సులు చేసి అవి కొలాబరేట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్లో నుంచి పోరాడిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మోదీ గారికి కానీ బీజేపీకి కానీ ఇండియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా అక్కడ జరుగుతున్న కరప్షన్ కానీ ఏదైనా సరే పాయింట్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎంత మట్టుకు వాళ్ళు ఒక్క రీల్ కొలాబరేట్ చేసుకోలేదు, ఒక్క అమ్మాయిని కూడా వీళ్ళు ఫాలో కొట్టింది లేదు, ఒక్క అమ్మాయిని కూడా ఇన్వైట్ చేసి వీళ్ళు మాట్లాడించింది లేదు. వీళ్ళు 50% రిజర్వేషన్లు ఇస్తారు అంటున్నారు. దట్స్ ద థింగ్. కంక్లూజన్ వచ్చేప్పటికి వీళ్ళు బీజేపీకి అగెనిస్ట్గా పెట్టింది తప్పితే దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, మనందరినీ ఉద్ధరించడానికి అంతకు మించి కాదు. ఇప్పుడు కొంతమంది కింద వచ్చి కామెంట్ చేస్తారు, నువ్వు ప్రో బీజేపీ, నువ్వు బీజేపీ సపోర్టర్వి అది అని చెప్పి కింద కామెంట్ చేస్తారు. నువ్వు ఎప్పుడైనా నీటికి అగెనిస్ట్గా మాట్లాడేవా, దానికి అగెనిస్ట్గా మాట్లాడేవా, బండి గారి కోసం అగెనిస్ట్గా మాట్లాడేవా, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బిఫోర్ యూ కామెంట్ ఆ వీడియోస్ దగ్గర చూసుకోండి. మీడియా మొత్తం సైలెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మాట్లాడింది బండి గారి ఉదంతం, బండి గారి వాళ్ళ అబ్బాయి గురించి నేనే మాట్లాడింది, ధైర్యంగా మాట్లాడాను నేను. ఒకటి కాదు 2-3 వీడియోలు మాట్లాడాను నేను. మీకు ఇంకో విషయం తెలుసో లేదు, ఒక్క వీడియో కూడా అది మానిటైజ్ అవుతుంది. అలాంటి విషయాలు నేను చాలా మాట్లాడాను. నీటి కోసం కూడా మాట్లాడాను. సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర గారు, ఆయన ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలని కూడా మాట్లాడాను నేను. ఇష్యూ ఏదైతే అది మాట్లాడతాం, అది పార్టీయా మన దేశానికి అవసరమైంది మనం మాట్లాడాలి, అది పార్టీతో సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం మన ప్రైమ్ మినిస్టర్ లాంటి పొజిషన్లో మోదీ గారు ఉన్నా, రేపు పొద్దున రాహుల్ గాంధీ కూర్చున్నా, లేదంటే వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నా సరే వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, తప్పకుండా క్వశ్చన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వేరే దేశాల ముందు మనం వాళ్ళని కించపరుస్తూ మాట్లాడకూడదు. క్వశ్చన్ చేసే విధానంలో కూడా పద్ధతి ఉంటుంది, క్వశ్చన్ చేయాలి. అంతేగాని వాళ్ళు షేమ్ చేసేయండి. ఈ ధృవరాటి లాంటి వాళ్ళు పెట్టిన ట్వీట్స్ వస్తే నాకు మతిపోయింది, అలా ఎలా పెడతారు అని చెప్పి. అది వేరే దేశాలకు ఆయుధం కదా, మన దేశానికి మచ్చ కదా, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవి కానీ ఎలా వస్తాయి. ఇలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడతా సీజీఐని కానీ ఎవరినైనా సరే క్వశ్చన్ చేస్తుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలని చూడకుండా వాళ్ళ కిందకి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. బూతులు తిట్టకుండా, బూతులు మాట్లాడకుండా మీరు మీ ఒపీనియన్స్ని చెప్పలేరా? అలా చెప్పి మీరు ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు? అందరికీ ఒకటే న్యాయం కదా. బీజేపీని క్వశ్చన్ చేయడానికి ఒక పార్టీ వస్తే ఆ పార్టీని క్వశ్చన్ చేయడానికి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఇంకొకళ్ళు వస్తారు. క్వశ్చన్ కెన్ బి కామన్, ఆ ప్రాసెస్ కెన్ బి కామన్. క్వశ్చన్ చేయాలి, నన్ను క్వశ్చన్ చేయాలి మీరు, బట్ ఒక వే ఉంటుంది కదా. బూతులు తిట్టడం వేనా? ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు అట్లా తిడతారు? మనకేంటి అంటే ఏమైపోయిందంటే ట్రెండ్ కావాలి, నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటి అన్నది అవసరం లేదు, అది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అవసరం లేదు. మనం ఏదనుకుంటున్నాం అది ఎవరైనా చెప్పగలగాలి. సో దానికి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. న్యూట్రల్గా నుంచి మాట్లాడే వాళ్ళు న్యూట్రల్ వ్యూస్ కానీ న్యూట్రల్ అభిప్రాయాలు కానీ అవసరం లేదు. ఓకే, మనం అనుకున్న విషయానికి ఆపోజిట్గా వీడు మాట్లాడుతుంటే వీడు వాడే దానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి మనం ముద్ర వేసేయాలి, మన ఈగో సాటిస్ఫై చేసుకోవాలన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. సో ఇది నేను అసలు నిన్నటి నుంచి చాలా కొంతమంది రీల్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళకున్న ఒపీనియన్స్ని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ కింద కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడాలి అని చెప్పి. అదనమాట సంగతి. సో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.